వెల్కమ్ టు JLTV7 న్యూస్. ఓల్డ్ బోయిన్పల్లి టీచర్స్ కాలనీలో కొలువుదీరిన శ్రీ ప్రసన్న బాలాంజనేయ స్వామి భవానీ శంకర దేవాలయం అత్యంత శక్తివంతమైన ఆలయమని ప్రముఖ పండితులు శేషావచారి వర్ణించారు. వార్షికోత్సవాల సందర్భంగా భక్తులచే నిత్య పూజలు అందుకుంటూ కోరిన కోరికలు తీర్చే స్వయంభు శ్రీ ప్రసన్న బాలాంజనేయ స్వామి దేవాలయం శక్తివంతమైన దేవాలయంగా అభివృద్ధి పయనంలో పయనిస్తుందని ఆయన వెల్లడించారు. ఓల్డ్ బోయిన్పల్లి టీచర్స్ కాలనీలో 20 సంవత్సరాల క్రితం వెలసిన ఆంజనేయ స్వామి ఆలయం బాలాంజనేయుడుగా స్థానిక భక్తులు శ్రీ ప్రసన్న బాలాంజనేయ స్వామి వారి ఆలయం తీర్చిదిద్దారు. అయితే ఈ దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యులు అనునిత్యం విశిష్ట పూజలు నిర్వహిస్తూ వివిధ ఉత్పత్తులను ఘనంగా నిర్వహించడంతో ఈ దేవాలయం అత్యంత శక్తివంతమైన దేవాలయమని ఎలాంటి సందేహం లేదని శేషాచారి అనేక విషయాలు పేర్కొన్నారు. గురువారం నాడు శ్రీ ప్రసన్న బాలాంజనేయ స్వామి భవానీ శంకర్ స్వామివార్ల వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రముఖ పండితులు శేషాచారి బృందం, ఆలయ ప్రధాన అర్చకులు మాడభూషణ హరిశ్చంద్ర ప్రసాద్ బృందంచే ఆలయంలో విశిష్ట పూజలు జరిగాయి. రాత్రి పొద్దుపోయేదాకా ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం జరిగాయి. ఈ వార్షికోత్సవాల సందర్భంగా శేషాచారి JLTV7 CEO గవ్వల శ్రీనివాసులతో మాట్లాడుతూ అత్యంత శక్తివంతమైన ఆలయం విషయాలను వెల్లడించడం విశేషం. పండితుల శేషాచారితో ఆలయ కమిటీ ధర్మకర్తల ఎం నారాయణరావు, JS ప్రణయ్, చైర్మన్ ఎం రామారావు, కార్యదర్శి ఎల్లయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గుమ్మి
ఇంతమంది ఉన్నారు. ఐదో రొట్టె ఎవరికి ఇద్దాం? నమః శివాయ నమః శివాయ. వెంటి గురు జగంతో వెంటి 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 శ్రీరామ్. ఇక్కడ పాతబోయినపల్లి పట్టణంలో గత 20 సంవత్సరాల క్రితము స్వయంభూగా దొరికినటువంటి యొక్క ఆంజనేయ స్వామికి ప్రతిష్టాపన కార్యక్రమం జరిపించడం జరిగింది. తర్వాత 1 సంవత్సరం తర్వాత భవానీ శంకరుల ప్రతిష్ట కూడా భక్తుల చేత జరగబడింది. తర్వాత నవగ్రహములు, తర్వాత పంచాయతీ మూర్తులతో సహితంగా మొదట ప్రతిష్ట జరిగినప్పటికీ కూడాను నాగసుబ్రహ్మణ్య స్వామి, తర్వాత ధ్వజస్తంభము మొదలైనవన్నీ నవగ్రహములన్నింటినీ కూడా స్థాపించారు. ఆనాటి నుంచి నేటి వరకు నిర్విరామంగా ప్రతి సంవత్సరం వార్షికోత్సవము అనేటువంటి ఒక కార్యక్రమం దిగ్విజయంగా కమిటీ సభ్యుల చేత భక్తుల యొక్క సహకారముల చేత మహావైభవంగా జరపబడుతుందని యథాశక్తి, యథాజ్ఞానము, యథామతి, యథాకాలానుమతి. పరమేశ్వరునికి కొండంత దేవుడికి కొండంత పట్టి పెట్టలేము. నీళ్ళు పోవు చాలు, చంద్రుని పోవు నీళ్ళు పోవు అన్నారు. భక్తి, శ్రద్ధ, శుచి ఈ మూడిని పాటిస్తూ చక్కగా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. నిరాటంకంగా జరుగుతూ ఉన్నది. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు జరిగాము. కారణం ఏంటంటే ప్రతిష్ట చేసినప్పుడు దేవతా శక్తులు ఏవైతే ఆహ్వానించబడతాయో అవి స్థిరంగా ఉండవు. ఎందుకు ఉండవు అంటారంటే దాంట్లో పూజారుల యొక్క లోపం ఉండవచ్చు, లేక దృష్టి దోషం ఉండవచ్చు, తర్వాత శునకములు, పావురములు, పక్షులు, తర్వాత గద్దలు మొదలైనటువంటి యొక్క పశుపక్షాదుల యొక్క క్రూర పక్షుల యొక్క ప్రవేశం అంటే ఇందులో వచ్చి వెళుతూ ఉండవచ్చు. అనేక రకరకములు. తర్వాత స్త్రీల యొక్క దృష్టి, నరదృష్టి అంటే కొంతమంది నాస్తికవాదంతో మరికొంతమంది అనాస్తికవాదంతో దర్శిస్తారు భగవంతుడు లేడని, కొంతమంది ఇదేమిటని, ఈ విధంగా ఉంటుంది. వారి వారి దృష్టి లోపముల వల్ల అక్కడ దేవతా శక్తి మెల్లమెల్లగా తరుగుతూ వస్తుంది. అందుకని ప్రతి సంవత్సరం వార్షికోత్సవం చేయాలి అని శాస్త్రం చెప్పాయి. ఆ ఉత్సవంలో యథావిధిగా ఏ కాలంలో ప్రతిష్ట చేయబడిందో ఆ సమయంలో ఎంత శక్తి ఉన్నదో అదే పూర్ణ శక్తితో పునః ఆ దేవతామూర్తులను శక్తి ఆహ్వానించబడుతూ ఉంటుంది. అందువల్ల ప్రయోజనం ఏమిటి అంటే పూజించినటువంటి యొక్క భక్తులకు సకల మనోరథములు అనగా కోరికలన్నీ ఈడేరుతాయి, సకల శుభములు జరుగుతాయి. ఆ దేవతల యొక్క ప్రసన్నత చేత వారికి కావలసినటువంటి అన్ని కూడాను సమకూరేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇంతటి మహదావకాశాన్ని కల్పించుకొని ఆ భక్తులందరూ కూడా కలిసి ఇక్కడ ఈ చిన్న గుడి అని పేరుకే కానీ గొప్పగా అత్యంత శక్తివంతమైనటువంటి గుడిగా ఎదిగి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యక్రమం జరపబడుతుంది. బాలాంజనేయ స్వామి పూర్ణ శక్తి చేత ఆయన చాలా శక్తివంతంగా ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డాడు. కేవలం ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయుడు అంటే అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీశమశాంతారం వందే లంకా భయంకరం. అటువంటి స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకం, సాక్షాత్తు రుద్రుని యొక్క అవతారమైనటువంటి వాడు, వాయువు అంశమైన జన్మించినటువంటి వాడు, కేసరీ నందనుడైనటువంటి వాడు ఆ బాలాంజనేయుడు. అటువంటి స్వామి ఇక్కడ ప్రతిష్ఠింపబడి పరిపూర్ణ శక్తి చేత భక్తులను అనుగ్రహిస్తున్నాడంటే మన అదృష్టమే అనుకోవాలి. సామాన్యంగా ఇంతటి శక్తివంతమైనటువంటి దేవాలయము ఇంత చిన్న కాలం లోపల నేను ఎప్పుడు కూడా చూడటం జరగలేదు, కానీ ఇక్కడ జరుగుతూ ఉన్నది. అటువంటి చోట మీ భక్తులందరూ కూడా ఆ స్వామిని పూజించి ఆయన అనుగ్రహానికి పాత్రలయ్యేటువంటి యొక్క అదృష్టాన్ని మీరు దోచుకున్నారు. అది చాలా గొప్పనైనటువంటి విషయంగా నేను చెప్పడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. ఇది అతిశయోక్తి కాదు, అనుభవం ఉన్నటువంటి భక్తులే చెప్పాలి. ఎందుకు వస్తున్నారు ఇంతమంది? పిక్కిరిసిపోయి జనం వస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నారు. సంవత్సరం అంతం లోపల కేవలం వార్షికోత్సవమే కాదు, ఎన్ని చేస్తున్నారు? ఇక శివపార్వతి కళ్యాణం చేస్తున్నారు. ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కూడా జరపబడింది. సీతారాముల యొక్క కళ్యాణం కూడా చేస్తున్నారు. మహాశివరాత్రి రుద్రాభిషేకాలు మహాన్యాసపూర్వకంగా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా గొప్పనైనటువంటి కార్యక్రమాలు జరుపుతున్నటువంటి చేతనే ఆ దేవతా శక్తిని అనేక రకములైనటువంటి భావముల చేత ఇక్కడ స్థిరీకరింపబడి పూజించిన వారికి వారి వారి యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. భగవంతుడు ఒక్కడే,
అనేకమంది భగవంతులు లేరు, కానీ మనిషికి ఉండేటువంటి ఒక కోరిక ఒకటి కాదు, కోరికలు అనేకం. కాబట్టి మన కోరికను బట్టి భగవంతుని యొక్క స్వరూపం మారుతుంది. మనకు లక్ష్మి కావాలి, డబ్బు కావాలంటే లక్ష్మీ రూపం, శక్తి సామర్థ్యం కావాలంటే పార్వతీ రూపం, తర్వాత విద్య కావాలంటే సరస్వతి రూపం, 3 కావాలంటే అమ్మల కన్నయ్యమ్మ, 3 అమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురావులమ్మ, కడుపారటి ఇచ్చినయమ్మ, తల్లు నమ్మిన నేర్ప తమ్ముల నమ్ముల నుండడియమ్మ, దుర్గమాయమ్మ, భవాన్ని ఇచ్చిన కవిత్వ పవిత్ర మహత్వ సంపదం కూతురు బ్రహ్మ